ఎన్నికలకు ముందు ఏది జరగకూడదో వైసీపీకి అదే జరిగింది. విశాఖ పోర్టులో డ్రగ్స్ బ్రెజిల్ నుంచి ఆంధ్రాకు రావడం ఇప్పుడు అధికార వైసీపీ మెడకు చుట్టుకుంది. సిబిఐ తన ఫిర్యాదులో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కొంతమంది తమను తనిఖీలు చేయకుండా అడ్డుపడ్డారని, సహకరించలేదని పేర్కొనడం కలకలం రేపుతోంది. దీంతో పాటు డ్రై ఈస్ట్ ఎవరి పేరు మీద అయితే దిగుమతి అవుతుందో వారు అధికార పార్టీ నేతలతో సన్నిహితంగా ఉన్నారని వాల్ పోస్టర్లు, పేపర్ క్లిప్పింగ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పైగా బ్రెజిల్ కు కొత్తగా ఎన్నికైన ప్రధానికి గతేడాది అక్టోబర్లో ఎంపీ విజయసాయిరెడ్డి అభినందనలు తెలుపుతూ చేసిన ట్వీట్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో వైసీపీ డిఫెన్స్ లో పడింది. విశాఖ డ్రగ్స్ వ్యవహారం అధికార వైసీపీ మెడకు చుట్టుకుంది. బ్రెజిల్ నుంచి డ్రై ఈస్ట్ లోడ్ తో వచ్చిన కంటైనర్ లో ఉన్న మెటీరియల్ లో దాచిన పిల్లెట్స్ లో డ్రగ్స్ అవశేషాలున్నాయని గుర్తించడం కలకలం రేపుతోంది. సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్రెజిల్ నుంచి ఐసీసీ బ్రెజిల్ కంపెనీకి తమకు డ్రై ఈస్ట్ కావాలని ఇండెంట్ ఇవ్వడమే కాకుండా డబ్బు కూడా చెల్లించింది. ఈ ఇండెంట్ మేరకు బ్రెజిల్ కంపెనీ కంటైనర్ ని అక్కడి నుంచి విశాఖ పోర్టుకు పంపింది. ఇంటర్పోల్ ద్వారా వచ్చిన సమాచారం మేరకు ఢిల్లీ నుంచి వచ్చిన సిబిఐ ప్రత్యేక బృందాలు విశాఖపట్నం వచ్చి తనిఖీ చేశాయి. అందులో లభించిన పిల్లెట్స్ ని పరీక్షించగా డ్రగ్స్ ఆనవాళ్లు లభించాయి. వేల కోట్ల రూపాయల విలువ చేసే ఈ డ్రగ్స్ వ్యవహారం ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. గతంలో గుజరాత్ లోని ముంద్రా పోర్టుకొచ్చిన డ్రగ్స్ చిరునామా విజయవాడ సత్యనారాయణపురంలోని ఆషి ట్రేడర్స్ పేరిట బహిర్గతమైంది. అయితే పదే పదే ఆంధ్ర లింకులు ఈ డ్రగ్స్ వ్యవహారంలో బయటపడ్డం, అధికార పార్టీకి సన్నిహితులుగా ఉన్న వ్యక్తులే దీని వెనుక ఉన్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో పాటు ప్రతిపక్షాలు కూడా ఆరోపించాయి. పైగా బ్రెజిల్లో ఉన్న అధ్యక్ష ఎన్నికల్లో కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడిని విజయసాయిరెడ్డి అభినందించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ 2 ఏళ్ల క్రితం వైసీపీ నేతలకు బ్రెజిల్తో వ్యాపార సంబంధాలున్నాయని చెప్పిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ యజమానులకు వైసీపీతో సంబంధాలున్నాయని పేపర్ క్లిప్పింగ్స్ కూడా సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. అయితే తెలుగుదేశం జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా కోరలు చాచిందని, నంబర్ 1 స్థానంలో ఏపీ ఉందని ఆరోపించారు. జగన్ రెడ్డి విశాఖను స్టేట్ క్యాపిటల్ గా కాకుండా డ్రగ్స్ క్యాపిటల్ గా మార్చారని ఆరోపించారు. ఇవాళ ఏ కంపెనీ పేరు మీద అయితే ఈ డ్రగ్స్ వచ్చాయో, సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎవరిది కంపెనీ? ఈ కంపెనీ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ పేరు కోనం వీరభద్రరావు. ఎవరి కోనం వీరభద్రరావు? సంతనూతలపాడు కాన్స్టిట్యున్సీలో, సంతనూతలపాడు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో నాగులుప్పలపాడు మండలంలో ఈదుమూడి గ్రామం. ఏ కంపెనీ పేరు మీద అయితే డ్రగ్స్ బ్రెజిల్ నుంచి భారీగా వచ్చాయో, సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆ కంపెనీ ఎండి కోనం ప్రభాకర్ రావు, కోనం వీరభద్రరావు. ఈ కోనం వీరభద్రరావుదే ఈదుమూడి గ్రామం, నాగులుప్పాల మండలం, సంతనూతలపాడు కాన్స్టిట్యున్సీ. వీరభద్రరావు కుటుంబం మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కుటుంబం. ఇవ్వండి, ఆ ఊర్లో వాళ్ళు వేసినటువంటి బ్యానర్లు, 4 సోదరులు, ఒకడు కోనం వీరభద్రరావుకి ఇంకా 3 అన్నదమ్ములు ఉన్నారు. వీళ్ళల్లో 2 అమెరికాలో ఉంటారు. ఒక అన్న కోనం పూర్ణచంద్రరావు వైసీపీ సీనియర్ నాయకుడు. ఇదిగోండి విజయసాయిరెడ్డితో ఉన్నటువంటి ఫోటో. కోనం వీరభద్రరావు సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి యొక్క అన్న కోనం పూర్ణచంద్రరావు ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు. దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడినా ఆంధ్రప్రదేశ్ లింకులు వస్తున్నాయని ఇప్పటికే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ లింకుల్లో విశాఖ ఏజెన్సీ, విజయనగరం, శ్రీకాకుళం అటవీ ప్రాంతాల నుంచి గంజాయి సరఫరా అవుతోందని టీడీపీ నేతలు చెబుతున్నారు. అయితే గంజాయి ఛత్తీస్గఢ్, ఒరిస్సా నుంచి వస్తోందని విశాఖ సిపి రవిశంకర్ అయ్యన్నార్ వివరణ ఇచ్చారు. డ్రగ్స్ స్వాధీనం చేసుకునే సమయంలో తాము పూర్తిగా సహకరించామని, సిబిఐ ఇచ్చిన ఫిర్యాదులో తమపై ఆరోపణలు చేయడం తగదని విశాఖ సిపి అంటున్నారు. అన్ని వేళ్లు తమ వైపు చూపుతుండటంతో ఇప్పుడు వైసీపీ డిఫెన్స్ లో పడింది. బ్లూ మీడియాను పిలిపించుకుని సజ్జల, మాజీ మంత్రి పేర్ని నానిలు వివరణ ఇచ్చుకున్నారు. అప్పటికే సోషల్ మీడియాలో డ్రగ్స్ వెనుక వైసీపీ హస్తం ఉందని, వారి అనుచరులే దీనికి పాల్పడ్డారని పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి. బ్రెజిల్ నుంచి వచ్చిన కంటైనర్, ఆ కంటైనర్ ఇక్కడ సంధ్య మరీన్ ఎక్స్పోర్ట్ లిమిటెడ్ వాళ్ళ ప్లేస్ చేసిన ఆర్డర్ అండి. దానికి సంబంధించిన కంటైనర్లో సస్పీషియస్ డ్రగ్స్ ఉన్నాయని చెప్పేసి ఇంటర్పోల్ నుంచి ఏదైతే అలర్ట్ వచ్చిందో దాని మీద సిబిఐ బృందం ఇక్కడ వైజాగ్ రావడం జరిగింది. అండ్ వాళ్ళు దాని మీద ఇప్పుడు మొత్తం పరిశోధన చేస్తున్నారు. దాంట్లో మా గవర్నమెంట్ అఫీషియల్స్ ఫ్రమ్ వైజాగ్ ఎవరు ఇంటర్ఫేర్ కాలేదు. దే ఆర్ కమింగ్ ఫ్రమ్ కోరాపుట్ ఆర్ మల్కాన్గిరి
ఆర్ జైపూర్ డిస్ట్రిక్ట్. సో ఈ విధంగా అక్కడ నుంచి వస్తుంది. అది కూడా వైజాగ్ ఎందుకు వస్తుందంటే ఇక్కడ నుంచి ట్రాన్సిట్ సులభంగా ఉంటుందని చెప్పేసి చెప్పుకున్నారు. ఎందుకంటే ట్రైన్ కనెక్షన్, బస్ కనెక్షన్ అంతా కూడా ఇక్కడ నుంచి ఈజీగా దొరుకుతుంది కాబట్టి ఆ రిస్క్ తీసుకొని ఈ గాంజా స్మగ్లర్స్ అందరు కూడా వాళ్ళ ఇంట్రాగేషన్ రిపోర్ట్ లో కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఎన్నికలకు ముందు డ్రగ్స్ వ్యవహారంలో ఆరోపణలు చుట్టుముట్టడంతో అధికార వైసీపీ ఉక్కిరిబిక్కిరవుతోంది. ఇప్పటికే గంజాయితో బద్నామైన వైసీపీ నేతలు విశాఖ పోర్టులో వేల కోట్ల రూపాయల విలువ చేసే డ్రగ్స్ దొరకడంతో మరోసారి పీకల్లోతు కూరుకుపోయారు. అందులోంచి బయటపడేందుకు నానా పాట్లు పడుతున్నారు.